నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తున్నారంటూ కూడా బిగ్ టీవీ వరుస కథనాలు మనం నిన్నటి నుంచి కూడా ప్రసారం కూడా చేస్తున్నాం. దానికి ఇవాళ సజీవ సాక్ష్యం ఈ యొక్క కూల్చివేతలు. ఎందుకంటే దీన్ని కొట్టిపారేశారు చాలా మంది, ఎవరు పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హీరో నాగార్జున లాంటి స్థాయి వ్యక్తి ఉన్నటువంటి ఈ ఎన్కన్వెన్షన్ ని కూల్చివేసే ప్రసక్తి లేదు. పైగా గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు ప్రయత్నించాలనుకున్నది, కానీ ఎవరు కూడా ఆ సాహసం చేయలేకపోయారు అని అనేక రకాలుగా సోషల్ మీడియాలో కూడా ట్వీట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు ఎప్పుడైతే ఫిర్యాదు అందుకున్నారో, ఫిర్యాదు అందుకున్నటువంటి మరుక్షణమే వచ్చి వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చారు. లీగల్ నోటీసులు ఇచ్చి మీరు ఎంతవరకు కూడా ఆక్రమించారు ఈ కన్వెన్షన్ అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నిబంధనలు కూడా మీరు ఉల్లంఘించారు, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది. ఈ కుంట అనేది గతంలో మొత్తం హైదరాబాద్లో ఈ ప్రాంతంలో, ఎందుకంటే మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ ఇక్కడ కొండాపూర్ కానీ ప్రాంతంలో ఎక్కువగా వాటర్ ఎక్కువ తాగునీటి సరస్సుగా కూడా ఉండేది, వాటర్ రిసోర్స్ కూడా ఎక్కువగా ఇచ్చేది అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దానికి ఇంకా అనేక సార్లు కూడా ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఇది కూల్చోబెత్తుంటూ కూడా అనేక కోర్టు చుట్టూ కూడా వెళ్ళడానికి కూడా వారు ప్రయత్నించినప్పుడు, కానీ ఇప్పటికే కోర్టు నుంచి కూడా మొన్న ఏదైతే జనవాడకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూల్చివేస్తున్నారంటూ కూడా కోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పుడు హైకోర్టులో వాదనలు కూడా జరిగాయి. వాదనలో వారు అడిగారు హైడ్రాకి, మీకున్నటువంటి లీగాలిటీస్ ఏంటి, మీరు ఏ రకంగా కూడా ఈ యొక్క ఆక్రమణలన్నీ కూడా కూల్చివేస్తున్నారని అడిగినప్పుడు హైడ్రా ఎందుకు ఏర్పడింది, ఎందుకు ఈ చెరువులు అన్యాయక్రాంతమైన వాటిని అంతా కూడా రక్షించాలనుకున్నది కూడా పూర్తిగా న్యాయమూర్తికి చెప్పిన తర్వాత న్యాయమూర్తి ఒక సూచన చేశారు. అక్రమంగా కట్టినటువంటి వారు, నిబంధనలు ఉల్లంఘించిన వారు, మీరు కూడా నిబంధనలు పాటిస్తూ అక్రమాలు చేసిన వారిపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా న్యాయమూర్తి చెప్పడంతో ఒకసారిగా హైడ్రా అధికారులు కూడా కొండంత ఊరటని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఫిర్యాదు వచ్చినటువంటి తడవుగానే ఇప్పుడు ఈ రకమైనటువంటి కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి తొమ్మిడికుంట అనేది మాదాపూర్ డివిజన్ కానామెట్ సర్వే నెంబర్ 36లో ఉంది. ఈ 36లో అంటే దాదాపు 29 ఎకరాల 24 గుంటలు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అంత కూడా పెద్దగా కనపడలేదు, మొత్తం కూడా ఎటు చుట్టువైపులు మొత్తం కుంట ఉన్నటువంటి చెరువు ఉన్నటువంటి మొత్తం ప్లేస్ రౌండ్గా ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఆక్రమించేశారు. ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టేశారు, మరోవైపు ఇక్కడ ఎన్కన్వెన్షన్ ఉంది, మరోవైపు అటువైపు కొంచెం అక్కడ పీజీ హాస్టల్స్ కట్టారు, కొంచెం మంది హాస్పిటల్స్ కూడా కట్టారు, మరోవైపు అటువైపు మొత్తంగా ఆక్రమించేసి అక్కడ షెడ్లు కానీ అవన్నీ కూడా అక్కడ వేసేసుకున్నారు. అక్కడ కూడా వాణిజ్య కార్యక్రమాలంతా కూడా పెద్ద ఎత్తున కూడా చేస్తారు. మరోవైపు కొంచెం ముందుకు మనం చూస్తే మాత్రం కొంచెం మన కెమెరామెన్ కూడా జూమ్ చేసి చూపిస్తారు. ఆ వాటర్ కనిపిస్తున్నటువంటి దాని బ్యాక్ సైడ్ ఏదైతుందో ఆ ప్లేస్ అంతా కూడా ఇప్పటికే అమ్మేసినట్టుగా తెలుస్తుంది. అది కూడా కబ్జాకోరులు తమ ఆధీనంలో తీసుకుని ఇతరులకి అమ్మేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. గతంలో ఒక పెద్ద లీడర్ కూడా ఈ యొక్క తమ్మిడికుంటకు సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి ప్లేస్ను కూడా కొంత ఆక్రమించారు. అప్పట్లో పెద్ద ఎత్తున కేసులు కూడా నడిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిపైన కూడా చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు అప్పుడు కొంతవరకు భాగం వరకు కూడా అది ఆక్రమించినట్టుగా అధికారులకు దృష్టికి వచ్చింది. సో ఎవరు ఎంత పెద్దవారైనా, ఎంత పెద్ద అధికారైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఎవరు చెప్పినా కూడా వినే ప్రసక్తే లేదని కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ చెప్పిన నేపథ్యంలో, ఎందుకంటే ఈ హైడ్రాకి మొత్తం చైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. ఆయన దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించమని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పి మరి మొత్తం డీటెయిల్స్ అన్న తీసుకొని వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా కూడా పరిశీలించిన తర్వాత లీగల్గానే అన్ని చర్యలు తీసుకోమనేసి కూడా ఇప్పటికే ఆర్డర్స్ ఇవ్వడంతో ఇప్పుడు ఎన్కన్వెన్షన్తో ఈ యొక్క తమ్మిడికుంట ప్లేస్ ఆక్రమణకు గురైనటువంటి ప్లేస్ నుంచి కూడా ఈ యొక్క కూల్చివేతలు అనేది జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎన్కన్వెన్షన్లో మనం అది విజువల్లో చూస్తున్న అధికారులు అక్కడ చెట్లు కొంచెం అడ్డంగా ఉన్నాయి, కానీ అటువైపు అంతా కూడా పెద్ద స్థాయి అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండి అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అధికారులు, హైడ్రా అధికారులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇవాళ సాయంత్రం లోపల, రేపు మార్నింగ్ లోపల కూడా మొత్తం ఈ ఆక్రమణలంతా కూడా కూల్చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే
రేణికుంటకు సంబంధించిన చెరువుతో మాత్రమే కాకుండా మాదాపూర్లో కూడా మనకు ఈదురుకుంట అనే ఒక చెరువు ఉంది. ఆ చెరువు కూడా పూర్తి స్థాయిలో అన్యాక్రాంతం అయిపోయింది. అది కూడా కబ్జా కోరులు దాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించేశారు. కనీసం అది మ్యాప్లో మాత్రం అది రికార్డుల్లో మాత్రం అక్కడ చెరువు ఉన్నట్టు కనపడుతుంది. కానీ అక్కడికి వెళ్తే మాత్రం అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి కాబట్టి దానిపైన కూడా తొందరలో చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాకపోతే ఎన్కన్వెన్షన్ కూల్చడం అనేది ఒక పెద్ద డిసిషన్ గానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ ఎన్కన్వెన్షన్ ని కూల్చడానికి ప్రయత్నించలేదు. కానీ కేవలం నోటీసులు ఇచ్చి మాత్రమే గమ్మనుంది. కానీ తదుపరి చర్యలు కానీ ఎవరు తీసుకోలేకపోయారు. ఎందుకంటే హీరో నాగార్జునకు సంబంధించిన పలుకుబడి ప్రత్యేకంగా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో అత్యంత సక్సెస్ఫుల్ హీరోల్లో ఆయన కూడా ఒకడు. గతంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ఎట్లా వాళ్ళ ముగ్గురితో పాటు నాగార్జున కూడా ఆయన అంతగా పోటీ పడుతున్నాడు. నలుగురు హీరోల్లో అగ్రశ్రేణి కథానాయకుడిగా కూడా ఆయన విరాళాలు దిల్లుతున్నాడు. దాంతోపాటు ఆయన ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పటికే 2 హీరోలు ఉన్నటువంటి ఆ నేపథ్యం. సో అంత ఇన్ఫ్లుయెన్స్, పైగా వ్యాపారాలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్కన్వెన్షన్ గతంలో చాలా సో ఎక్కడ మన పైన చర్యలు తీసుకుంటారో మన పైన ఏమన్నా వస్తుందనే ఉద్దేశంతో కూడా చాలా మంది భయపడినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా మొత్తం మారిపోయిందంతా సిచ్యువేషన్. ఎందుకంటే హైడ్రాకి ఎప్పుడైతే ఎవరు ఫిర్యాదు చేసినా, ఎవరు డాక్యుమెంట్స్తో ప్రకారంగా తీసుకొని వచ్చినా, ఎంతవరకు ఇది ఉన్నది, ఎట్లా మాయమైపోయింది అని చూపెట్టినా వెంటనే అధికారులు అక్కడికి వెళ్ళడము, ఇన్స్పెక్షన్ చేయడము, అక్కడ వివరాలు సేకరించిన తర్వాత హైడ్రా టీమ్కి చెప్పడము, హైడ్రాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా దాన్ని పరిశీలించి దాని రికార్డులంతా కూడా తెప్పించుకోవడము. దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా వాళ్ళు తీసుకురావడము. దానితో పాటు దాని